దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి దేవునికి ఆరాధించి తీరడానికి దేవుడు చాలా మందికి అవకాశాన్ని దేవుడు దయచేసినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి దేవుడు మనందరి జీవితంలో ఆయుష్, ఆరోగ్యము, కృపా, విస్తారత దేవుడు మనందరికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. దానికి మనం ఈ పగటి వేళ రుణస్తులై ఉన్నామన్నది గుర్తించుకొని దేవుని యొక్క సన్నిధిలో కూర్చోడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుడు మనతో మాట్లాడుట నిమిత్తం దేవుని యొక్క వాక్య లేఖనాల్లో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం దాని 14వ వచనాన్ని పగటి వేళ మనం ధ్యానించుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. చాలు. అక్కడ చదివిన వాక్య భాగం యేసుక్రీస్తు వారి జన్మ విషయం గురించి రాయబడినట్టుగా మనకే కనబడుతున్నాను. నేను ఈరోజు క్రిస్మస్ గురించో యేసయ్య ఈరోజే పుట్టాడు అన్న విషయం ప్రకటించడానికి నేను రాలేదు. ఈరోజు నేను చెప్పడానికి వచ్చేడానుకున్న ఒకే ఒక విషయం, యేసయ్య జన్మించేది నిజం, కానీ అందులో ప్రాధాన్యత కలిగిన ఒక విషయము ఆ 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక పదం చెప్పుచున్నది. ఆయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారని బైబిల్ చదివిస్తున్నది. ఈ పగటి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, ఈరోజు యేసయ్య పుట్టారన్నది కాదు, దేవుడు మనకి తోడుగా ఉన్నారని. దానిలో దేవుని యొక్క బిడ్డలు ఏమై తీరాలి, ఆనందించేటట్టుగా ఉండి తీరాలి. యేసయ్య ఏ రోజు పుట్టారు అన్న విషయం కాదు మనకి ఆనందం, దేవుడు మనకి తోడుగా ఉన్నారు, దేవుని యొక్క తోడు మనకి తోడుగా ఉంది అన్న ఒక విషయాన్ని వ్యాఖ్యానపరిచినట్టుగా యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం రాయడానికి ఉన్న కారణం ఏమి అనగా అని చెప్పితే, రాజుగా యూదా దేశానికి లేకపోతే స్తుతించిన వర్గానికి రాజుగా ఉన్న ఆహాజు ఏమై తీరాడు, అధిక దుఃఖాక్రాంతుడై పోయిన ఒక పరిస్థితి ఏమైందంటే, ఆయన ఎదిరించుకు తీరేంతటిగా అశూర్యుల సైన్యం, సిరియా దేశస్తులు అధికంగా విపరీతంగా ప్రయత్నం చేసిన సందర్భమున ఒక నది తీరముగా నిలబడేటప్పుడు ఆయనకి విపరీత వేదన కలిగింది. ఏమై తీరుతుందో అన్న ఆతృత ఉన్న సందర్భమున ఆయన ఎదుటకు ప్రవక్త వచ్చి ఏమై తీరారు, కనబడి తీరి ఆయనతో మాట్లాడినట్టుగా మనకి కనబడుతున్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుని బిడ్డలు వెనక కూర్చోవడం కన్నా కాస్త ముందు కూర్చొని వెనక్కి వేరే వరకు కూర్చోవడం కదా, లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు మీరు లెగాలి, వాళ్ళకి మరి ఆహ్వానించాలి. అలాంటి పద్ధతులు ఎక్కడ లేవు. మీరు ముందుకు వచ్చేయడం చాలా మంచిది. ఎప్పుడు లేదు మేము వాళ్ళకి ఆహ్వానించి కూర్చొని అది మీ ఇష్టం, మీ కష్టం, దానికి నాకు సంబంధం లేదు. అది నేను చెప్పడానికి వచ్చే ఒక మాట, యేసయ్య గురించి ఉన్న వ్యాఖ్యలలో 900 సంవత్సరాల క్రితం రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. అది అక్కడ చెప్పిన మాట ఒకసారి కూడా చదవండి. 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టి. ఆహాజు భయపడి కూర్చున్న సందర్భమున యేసయ్య గురించి ఉన్న ఒక ప్రకటన యెషయా ఏం చేశారు, ఆయనకు తెలియపరచుకు తీరారు. అది వినేసరికి ఆయనకి ఏమొచ్చి తీరింది, ధైర్యం వచ్చి తీరింది, బలం వచ్చి తీరింది. ఇమ్మానుయేలు నా తోడుగా ఉంటే, యెహోవా నాకు తోడుగా ఉంటే, ఎవరు నా ఎదురుగా వచ్చినా నాకే రీతి కలిగిన భయము, భీతి లేదు. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు అర్థం చేసుకు తీరాలి. ఏ దేవుడు నీ తోడుగా ఉండి తీరితే నీ జీవితంలో ఏ విషయంలో కూడా నీవేం చేయాల్సిన అవసరం, ఏ విషయంలో కూడా చింతించుకోవాల్సిన అవసరం లేదు. కొందరు జీవితంలో ఏ దేవుడు లేరు కాబట్టి అనేక చింతాయావతులతో వాళ్ళు మునిగిపోయి ఉండి తీరేది. అందుకే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది, ఇమ్మానుయేలైన దేవుడు మన తోడుగా ఉన్న దేవుడు. ఆదికాండం 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇమ్మానుయేలైన దేవుడు ఆదామవ్వల కొరకు మన తోడుగా దిగి వచ్చినట్టుగా బైబిల్ సెలవిచ్చున్నమాట. ఆదామవ్వల పాప జీవితంలో దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి ఉన్న బతుకుతున్న చర్యలో దేవుడు వారికి తోడై ఉన్నారు. దాని అర్థం పాపం చేయడానికి దేవుడితో తోడుకునేది కాదు, పాపం చేసేటప్పుడు నీ పాపాన్ని గుర్తించుకు తీరడానికి, నువ్వేం పాపం చేసావో దానిని గుర్తించుకు తీరి వదలగొట్టుకు తీరడానికి ఆయన ఇమ్మానుయేలుగా నీ దగ్గరికి వచ్చి తీరేది. కొందరు ఇప్పుడు కూడా పాప జీవితాన్ని వదులుకోవడానికి వారికి ఇష్టం లేదు. దేవునితో ఉన్న తెగిపోయిన బంధుత్వం కలిపి తీరడానికి దేవుడు ఆదామవ్వల దగ్గరికి ఏమై తీరారు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు ఆ సాయాన్న వేళ దేవుడు ఎవరి దగ్గరికి వచ్చారు, ఆదామవ్వల దగ్గరికి వచ్చి వారు చేసిన జీవిత విధానాన్ని గుర్తింపచేసి వారిని ఏం చేసి తీరారు, మరలా దేవుని సన్నిధిలో జత కలిపి తీరడానికి. అక్కడ చదివిన మాటల్లో మనం చూడగలిగి తీరితే ఆదామవ్వలకు ఏమో అర్థమై తీరింది, వారి దేవుని యొక్క దృష్టిలో అతిక్రమము చేశారని, వారి దేవునితో అనుబంధం పోగొట్టేసుకున్నారన్నది వారికి ఏమై తీరింది, అర్థమై తీరింది. ఈ పగటి వేళ ఇమ్మానుయేలు నీతో ఉంటే నీ జీవితంలో చేసిన పాపాలు నీకేమై తీరుతుంది, గుర్తొచ్చి తీరుతుంది. గుర్తు రాలేకపోతే ఇమ్మానుయేలు కాదు నీతో ఉండేది.
నువ్వు సేవించేది ఇమ్మానుయేలు అనే దేవుడు కానీ ఇంకెవరికో ఆయన పేరు మీద సేవించరు. అందుకే ఇప్పుడు కూడా నీకేం గుర్తుకు రావట్లేదు, పాపం గురించి ఉన్న అవగాహన నీకు గుర్తు రావట్లేదు. అందుకే ఏదేని తోటలో నుంచి దేవుడు ఆదాము హవ్వలను పాపం గుర్తించిన తర్వాతనే వారిని ఏదేని తోటలోని ఏం చేశారు, తోలివేశారు అని చెప్పితే వారిని మరి అక్కడికి ప్రవేశించకుండా వారికి తాకీదునిచ్చి తీరారు. దాని అర్థం మరలా నీకు దీంట్లో ప్రవేశించి తీరడానికి కూడా యోగ్యత నీవేం చేసుకు తీరాలి, ఇమ్మానుయేలుతో ప్రారంభించుకొని జీవితాన్ని కొనసాగించుకు తీరాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్పబడిన మాట, నువ్వు ఎక్కడ దాగున్నా కూడా ఇమ్మానుయేలు అనే దేవుడు నిన్ను నీ దగ్గరకు వచ్చి నీ జీవిత స్థితిగతుల గురించి గుర్తించుకోగలిగిన దేవుడు. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలకి పాపము గురించి తెలుసుకోవడానికి ఆతృత లేదు. పాపం అని చెప్పిన పదానికి భాషలో చెప్తున్న ఒక మాట, గురి తప్పిపోవడం, లక్ష్యం తప్పిపోవడం, దేవునికి వ్యతిరేకంగా అవ్వడం, దేవునితో అనుబంధం లేకపోవడం, ఎదిరించడం, మత్సరించడం, ఇవన్నీ పాపానికి ఉన్న సాదృశ్యం, లేకపోతే పాపానికి ఉన్న భావాంతరం. అలాగైతే ఆదాము హవ్వలు చేసిన పాపం ఏంటి చెప్పండి అభిషక్తులు? మీరు అభిషక్తులు కారగలరు. దేవుని విశ్వసించలేకపోవడం, మాట వినడం కాదు, విశ్వసించలేకపోవడం. ఆయన విశ్వాసం లేదు కాబట్టి ఆయన మనకి విశ్వాసమే కదా ఆధారం. మీరు రక్షణ పొందిన దేవుని మాట వినేసరిక మీరు రక్షణ పొందిన విశ్వాసం ఉన్నది కాబట్టి ఆదాము హవ్వల దగ్గరికి వచ్చి సాతాను చెప్పిన మాట ఏంటో తెలుసా, నీవు దేవుని మీద నమ్మడం కాదు, నేను చెప్పిన మాటలు నీవేం చేసుకో, నమ్మేసుకో, అది నీకేం చేస్తుంది, విడిపించి అని అర్థం చెప్పలేకపోయారు. దేవుడు మాకు ఎప్పుడో విడిపించి తీరారు. మేము విడుదల పొందిన జనాంగమే, మాకు మరి నీ విడుదల మాకు అక్కర్లేదు, నీ మీద మేము విశ్వాసపడాల్సిన పరిస్థితి అక్కర్లేదు. దాని అర్థం విశ్వాసం మూలం కానివన్నీ పాపమే. అర్థం కాలేదు అనుకోండి. విచ్ ఎవర్ ఈస్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఈ సిన్. హలో, నువ్వు ధరించిన ఆభరణం విశ్వాసభరిత కదా, పాపమే. మరి నువ్వు ఎవడు చెప్పుకుంటూ చెప్పుకో, మరి నీకది సులకంగా సులువుగా ఉంటది. నేను ధరించుకుని దేవుడు పాపం, దేవుడు నేను పాపం అన్న చర్యలోనే చూసేది. హలో, ఇలాంటి విషయాలు టాపిక్లు చేస్తే హల్లెలూయా ప్రైజ్ లార్డ్ కూడా అరువు అనుకోవాలి. మీరు చెప్పకపోయినా నాకు ప్రాబ్లం, నేను చెప్పుకునే వస్తున్నా, నేను చెప్తూనే ఉంటాను. మరి మీకు చెప్పడానికి అవకాశం అయితే మీకు ఇష్టం ఉంటే చేయాలి, లేకపోతే మరి అది మనకి సంబంధమే లేదు. పాపం అన్న దానికి విశ్వాసానికి ఆధారం కాని అన్ని పాపమే. దాని అర్థం విశ్వాసం చెందించలేని ఏ జీవిత చర్యలో ఏం జరిగొచ్చినా అది పాపానికి మూల కారణంగా మారి తీరుతుంది. అలాగైతే ఇమ్మానుయేలు దేవుడు నీ దగ్గరికి వచ్చేది నీ పాపాన్ని బయలుపరిచి అందులో నుంచి నీవేమై తీరాలి, విడుదల పొందిన వారిగా మారి తీరాలి, దేవునికి సమరూపిగా మారి తీరాలి. నువ్వు ఎంత తప్పిపోయి ఉన్నా పర్వాలేదు, దేవుని యొక్క ప్రేమ నిన్ను వెంటాడుతున్నది, దేవుని యొక్క విశ్వాసం నిన్ను వెంటాడుతున్నది. తిరిగి మరలా ఏం చేయడానికి, మరలా దేవునితో జత కలిపి తీరడానికి ఇమ్మానుయేలైన దేవుడు ఒక ఏదేని తోటలో ఏమై తీరాడు, దిగి వచ్చి తీరాడు. ఆయనకి ఎంత బలవంత పట్టిందో చూడండి. ఆదాము హవ్వలను పిలవాల్సిన పరిస్థితి వచ్చి తీరింది. పాపానికన్నా సెకండ్ స్టేజ్. పాస్టర్ గారు నేను బలవంతంగా పిలవాల్సి వస్తున్నాను, నువ్వు పాపంలో ఉన్నావు. నువ్వు ఏడకి నిన్ను పిలిచిన, ప్రార్థనకి పిలిచిన, సువార్తకి పిలిచిన, ఆరాధనకి పిలిచిన, ఆత్మిక విషయంలో పిలిచిన, నువ్వు లేచి చూపెత్తున్నావు అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు. ఆదాము ఉన్న చర్యలో నువ్వు కూడా ఉన్నావు. ప్రైజ్ లార్డ్ ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిన హన్నాకున్న ఒకే ఒక్క కుమారుడు సమూయేలు దేవాలయం లోపల నిద్రించినప్పుడు ఎవరు పిలిచారు అన్నది ఆయనకి ఏం కాలేదు, అర్థం కాలేదు. 2 సార్లు పిలిచిన దానికి ఆ పాస్టర్ గారి దగ్గరికి పరిగెట్ట, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన పాస్టర్ గారు అన్నాడు, ఆయన నేను కాదు పిలిచింది సాక్షాత్తు దేవుడే. ఆయన పిలుపు నీకు ఇప్పటి వరకు వినబడలేదు కదా, ఈ రోజు నీకు వినబడి తీరింది. ఆ పిలుపులో నీకేముంది, నీ భవిష్యత్తు జీవితంలో విశ్వాసంలో ఎదుగుదల చెంది తీరడానికి దేవుడు నీ తోడుగా ఉన్నాడన్నది అర్థం చేసుకు తీరడానికి దేవుడు నిన్ను పిలిచి తీరేది. హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, ఆదాము హవ్వలు దేవుని ఎరిగి కూడా ఎరగనట్టిగా ఏం చేసుకు తీరారు, దాగుండి తీరారు. దేవుడు పిలవాల్సిన బాధ్యత వచ్చి తీరింది. దేవుడు కూడా కొందరిని పిలుస్తున్నారు, సేవకులు కొందరిని పిలుస్తున్నారు. దాని అర్థం ఎక్కడో నువ్వు ఎక్కడేమైపోయావు, నీ విశ్వాసాన్ని ఎక్కడో ఎవరికో తాకట్టు పెట్టి తీరావు. ఈ పగటి వేళ నీ విశ్వాసం ఇమ్మానుయేలైన దేవుని మీదకి ఏం చేసి తీరాలి, ఆధారం పెట్టుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు గురించి చదువుతున్న ఒక మాట, యోసేపు బానిస బతుకులోకి అన్నయ్యలు ఏం చేసి తీరారు, నెట్టేసి తీరారు. అలాగైతే ఒక విషయం అర్థం చేసుకు తీరాలి, కుటుంబ అనుబంధం నీకే రీతి కలిగిన మేలు చెయ్యరు.
నేను నీ కుటుంబం, నా కొడుకు, నా పిల్లం, నా భార్య నాకు ఏ సహాయం చేయరు. అవకాశం వచ్చేస్తే నీ విశ్వాసాన్ని వారు ఏం చేయొచ్చు, పాడు చేసి తీరొచ్చు. యోసేపుకున్న విశ్వాసాన్ని పాడుకొచ్చేయడానికి వాళ్ళ అన్నయ్య కక్ష పెట్టుకు తీరారు. అందుకే ఆయనకి నాన్న ధరింపజేసిన ఆ వస్త్రం చూసి వారికి ఏమొచ్చి తీరింది, కుళ్ళు వచ్చి తీరా. నీ అన్నయ్య, నీకు అన్నయ్య, ముద్ర అన్నయ్య అని చెప్తున్నావు కదా, వాళ్ళకి మించిన వస్త్రం ధరించేసుకో. వాళ్ళ అసలు స్వభావం నీకు అర్థమైపోదు. అర్థం కాలేదు, వాళ్ళకి లేదు, నువ్వు కొనుక్కో. వాళ్ళ స్వభావం, వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తారు. నీ విశ్వాసాన్ని ఏం చేసి తీరుతారు, పడగొట్టుకు తీరుతారు. అందుకే యోసేపుని ఏం చేశారు తెలుసా, అన్నయ్యలు అందరూ కలిపేసి ఏం చేసేసారు, గోతులో పడేశారు. గోతులో పడేసినా కూడా వాళ్ళకి ఏం కలగలేదు, దయాదాక్షిణ్యం కలగలేదు. గోతులో పడేసిన తర్వాత ఆయన ఏం చేసి తీరారు, అమ్మేసి తీరారు. అమ్మేసి సొమ్మును దాచుకుని తిన్నారు. పాపంలో ఒక థర్డ్ కేటగిరీ తో బంధత్వానికి విలువ ఇవ్వరు అసలు. అందుకే కదా మనకు ఆరాధన ఎక్కర్లేదు. ఫ్యామిలీ నుంచి ఎప్పుడు అవుట్ అయిపోయారు. కారణం ఏంటిది, నేను రాకపోయినా ఇది ఏం ఆరాధన పీక్కొతారు చూస్తాను నేను. ఆ యాటిట్యూడ్ ఆ అన్నయ్యలు కూడా చూపించింది. ఏ అన్నయ్యలు, ముద్దులకు అన్నయ్యలు, వాళ్ళు ఏం చేసుకున్నారు, అమ్మేసి ఆయనని విడిపించేసి పంపించేశారు. ఆయన డబ్బులు. అర్థం కాలేదు, అర్థం కావడం చాలా కష్టం. క్రిస్మస్ కదా, మీ పండగలన్నీ అయిపోయినట్టు ఉంది. హల్లెలూయా. నువ్వు దేవునికి సన్నిధికి రాకుండా ఎక్కడి నుంచి నువ్వు మేలు పొందుకొని తింటే ఈ సొమ్మే తినేది. అర్థం కావడం కష్టం. ఇప్పుడు వినలేని మెసేజ్లు వింటుంటే హల్లెలూయా స్తోత్రం కూడా రావడం, అదే నాకు కావాలి. నీ చేత హల్లెలూయా చెప్పకుండా ఉంచాలా, అలాంటి వాక్యం రప్పించాలి. హల్లెలూయా. ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పాలి, హల్లెలూయా కూడా నా నోటుకు రాలేదు. ఆ రీతి కలిగిన భయం భ్రాంతి ఈ పగటి వేళ వాక్య పరిచర్యలో నన్ను తాకి తీరింది, నన్ను విడిపించుకు తీరడానికి అవకాశం తెరిపించుకు తీరింది. అందుకే నేను చెప్పడానికి వచ్చే మాట, ఒక కుటుంబానికి చెందిన వారు, ఒక నాన్నకి పుట్టిన పిల్లలు, ఒకే కుటుంబంలో ఒకే కంచంలో తినిన వారు, ఒకే ఇంట్లో నిద్రపోయిన వారు, కానీ ఆత్మీక విషయం వచ్చిన చర్యలో అనాత్మీకులుగా మారి ఆత్మీకులను ఏం చేసి అమ్మేసి ఆ సొమ్ము పట్టేసుకొని జీవితాంతం సుఖపడి తీరారు. అందరూ దేవుని బిడ్డల బతుకు కూడా ఇదే బతుకు. ఆత్మీకులు ప్రయాసపడింది, ఏ ప్రయాసం లేకుండా కొన్ని విశ్వాసులు ఏం చేశారు, దానిని తీయేసి ఏ మనసాక్షి లేకుండా ఆలయం లోపలికి వస్తున్నారంటే వాళ్ళు మెచ్చుకోవాలి. ఆగిపోయింది. హల్లెలూయా. నీ పగటి వేళ పరిశోధించుకో. నీ తమ్ముడి రక్తం నీ మీద కేకలేస్తున్నది. ఆడు నీ కొరకు మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి, ఆడు కలగన్నాడు కాబట్టి నువ్వు ఈ రోజు కూడా శ్రేష్టత చెందే చర్యలు ఆయన దేవుని కొరకు నిలబడలేదు కాబట్టి, తండ్రి మూలంగా దొరికిన ఆ వస్త్రం ఇతరులకు ఏం కాలేదు, సుఖం తెప్పించుకు తీరలేదు. అందుకే ఈ కూడికలో ఆలోచించండి, ఇమ్మానుయేలు నీ తోడుకుంటే పరాయి సొమ్ము నీలో ఏమైనా ఉంటే దాని నాకు అక్కరలేదు అన్న ఒక మెప్పింపి పగటి వెళ్ళి రావాలి. కొందరు కలిసి దొరికిపోయినప్పుడు అన్నయ్యని చంపేసిన వీడు, ఫాస్ట్ గారిని చంపేసి వీళ్ళు బతికేస్తాం. అలాంటి క్రైస్తవం ఏమీ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసాన్ని చంపేసి వీడు ఆస్తి పరుగైపోతాడు. హల్లెలూయా. మన కష్టం కదా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కానీ యోసేపు చెప్పగలి, నాలో ఏం లేదు, అన్యాయపు వస్తువు ఏం లేదు, పాపానికి సాదృశ్యం చెందేది. కారణం ఏంటో తెలుసా, ఇమ్మానుయేలు నా తోడుగున్నాడు కాబట్టి. బంధుత్వం, స్నేహబంధం, కుటుంబీకులు నా తోడుగా లేకపోయినా పర్వాలేదు, ఆయన నాకేమై ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. నన్ను అమ్మేసి ఆ డబ్బు తీసుకున్నారు. నేను అమ్మబడి ఆయనకి లాభం అయ్యాను. అర్థం కాలేదు అనుకుంటా. యేసయ్య అమ్మబడ్డారు కాబట్టి నీకు లాభం దొరికింది. యేసయ్య అమ్మబడలేకపోతే నయా పైసాకి ఠికానా ఉండదు మనకి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆదికాండం 39వ అధ్యాయంలో చెప్తున్న మాట, యోసేపు ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏమి ముట్టాడో ఏమై తీరింది, ఆశీర్వాదంగా మారి తీరింది, దీవెన కల్పించే చర్యగా మారి తీరింది. కారణం ఏంటో తెలుసా, ఆయనను అమ్మేసినా ఇతరులకు డబ్బు దొరుకుతుంది, ఆయన ఏమి ముట్టినా ఇతరులకు ఏం దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని బిడ్డలు డబ్బైన కథలు పరిగెట్టుకోకూడదు. దాన్ని వదలలేదు. అది ఎలా ఎప్పుడు తెలిసేది, ఉద్యోగం రావాలి. ఈ యాటిట్యూడ్ దెయ్యం బయటకు వస్తుంది.
హల్లెలూయా. ఈ డబ్బు కొట్టినప్పుడు జిల్జిల్ జిగా జిగా అని బయటకు వస్తా చూసారా, అలాగే కొందరికి ఉద్యోగం రావాలి ఈ జిల్జిల్ జిగా బయటికి రావడానికి. అప్పుడు వాళ్ళ అసలు రూపం చూపించి తీరుతారు. కారణం ఏంటిది? వారు దేవుని కన్నా ఇమ్మానుయేల్ నా తోడుగున్నాడు అనడానికన్నా ఉద్యోగం నా తోడుగున్నదన్నది. హల్లెలూయా. యోసేపుకి ఆరాధన చేయడానికి చోట్లేదు, యోసేపుకి దేవుని సేవించడానికి పరిస్థితులు లేవు. ఆయన బానిస బతుకులో ఉన్నారు. ఎందుకు? అన్నయ్యలే ఆయన ఏం చేసి తీరింది, బానిస బతుకులోకి తీసుకెళ్ళి తీరారు. ఓ, అన్నయ్యల బానిస బతికి తీసుకెళ్లేటప్పుడు కూడా సుఖంగా బతికాడు. ఓ లార్డ్. కొందరికి బానిస బతుకులో ఉన్నా కూడా ఏం లేదు, నయా సుఖం లేదు, అంతే కదా. ఇప్పుడు ఒక ఉద్యోగం మీరు చేయలేరు, బానిస బతికే చెప్పడం కష్టం. కారణం ఆయన డబ్బులు ఎత్తే నువ్వు తింటావు. హలో, నువ్వు పని చేస్తే ఆ డబ్బులు ఎత్తాడు. ఇండైరెక్ట్గా మనం ఏమయ్యాం? యజమాని అవ్వండి. ప్రైజ్లో రాలేదు. బైబిల్ చెప్తున్న మాట, నిన్ను నీవు తలగా చేస్తాను. అందరు తోక అవ్వడానికి రెడీ, తలగా ఉన్న వాగ్దానాలు వెళ్ళి తోక అయిపోవడానికి రెడీ. హలో, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. బానిస బతుకుల్లో కూడా ఏం చేయొచ్చు? యజమానిగా బతికి తీరదు. యోసేపుని అర్థం చేయ, దేవుడు నా తోడు, దేవుడు నీ తోడుగా ఉంటే నువ్వు ఎక్కడ బానిస బతుకులో ఉన్నా అక్కడ యజమానిగా దేవుడు నేను నిలబెట్టే తీరుతాడు. అందుకే యోసేపు ఏమి ముట్టినా ఏమొచ్చి తీరేది? అన్నిట్ల సఫలత, ఆశీర్వాదం, క్షేమం వచ్చి తీరేది. ఆయన యజమాని కూడా ఆయనకి ఏమై తీరాడు? ఆయన మాటకి గౌరవించు. అర్థం కాదు. దాని అర్థం నిన్ను ఉద్యోగంలో పెట్టించి డబ్బులు తెచ్చుకొని తినేసి లాభం ఎక్కేసి ఎరిగడానికి కాదు. నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చింది దేనికో తెలుసా? దాని మూలంగా నువ్వు ఎవరిని సేవిస్తున్నావు, నీవు ఎవరి తోడుగా నడుస్తున్నావు, నీ తోడుగా ఇమ్మానుయేలు ఉన్నాడని ఆయనకి అర్థం అవ్వాలి. ఆయన చెప్తాడు, నేను చేత నేను ఇవ్వబోతున్నాను, ఆయన నా ఇమ్మానుయేలు నా తోడుకున్నాడు, ఇప్పిస్తాడు నీ చేత. హల్లెలూయా. రాడు కాళ్ళు చేతులు నాకేస్తారు, పుల్లు నాకేది ఆడి ప్యాన్ ఆడేమో సుళ్ళు సరదా పడతాను. అమ్మయ్య మా సాకరీ వాడు ఎలా నోకుతున్నాడు చూడండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎలా మీరు వెళ్ళి మళ్ళీ మీరు పని చేస్తారు, నాకు నాన్న మాత్రం ఉండలేదు. ఈ వాక్యం వెలిగింది కాబట్టి నేను అలాంటి చోట్ల ఏం చేయలేదు, ఉండలేదు. కారణం వాగ్దానం చెప్తున్నది. దేవుడు నన్ను తలగా నిలబెట్టిన దేవుడు, దేవుడు నాకు అందరికి ఇచ్చే పాత్రను ఇచ్చిన దేవుడు, దేవుడు నన్ను ఆశీర్వదించిన దేవుడు, దేవుడు నా తోడుగా ఉంటే నేను బానిస బతికినా హల్లెలూయా అన్నిట్లో నాకేం దొరికి తీరుతుంది? మేలు కలిగి తీరుతుంది. అన్నిట్లో వర్ధింపు నాకు కలిగి తీరుతుంది. అయితే దేవుని బిడ్డలు అర్థం చేసుకోరు, అసలు అర్థం చేసుకోరు. ఇమ్మానుయేలు నీ తోడుకుంటే నువ్వేం ముట్టినా. హలో, అందుకే పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు. ఆయన ఏ వస్తువును ముట్టినా అన్నిట్లో ఆయనకేం కనిపెడి తీరింది. నచ్చదు, మనకు నచ్చదు ఏం పట్టుకున్నా. దాని అర్థం ఇమ్మానుయేలు నీ తోడుకున్నాడు. మూడోదిగా చూడగలిగితే నిర్గమకాండం 13వ అధ్యాయంలో చదవగలిగి తీరితే మోషే ఇశ్రాయేలీయులతో దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అది ఒక ప్రయాణంలో, ఎక్కడి నుంచి ఉన్న ప్రయాణం? ఎర్ర సముద్రం నుంచి ప్రారంభించుకు తీరి ఎక్కడికి వచ్చిన ప్రయాణం? కనాను దేశానికి వెళ్ళిన ప్రయాణములో దేవుడు ఎవరికి తోడుగా ఉన్నారు? ఇశ్రాయేల్ ప్రజలకి మోషేకి దేవుడు తోడుగా ఉన్నారు. అక్కడ చదివిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలకి అరణ్యములో నడిచే సందర్భమున దేవుడు వారికి మేఘ స్తంభముగాను అగ్ని స్తంభముగా వారికి ఏమై ఉండారు? తోడుగా ఉండి తీరారు. హల్లెలూయా. అరణ్యమున్న బతుకుల్లో సదుపాయాలు ఉండవు, సహాయాలు ఉండవు, ఏమి ఉండదు. దేవుడు నడిపించేది కూడా గొప్పగా ఉండదు. మంచి రోడ్డు ఉన్నా కూడా అక్కడి నుంచి దేవుడు నడిపించలేదు. అర్థం కాలేదు. అందుకే బైబిల్ రాజ్యం చేసే పరలోక రాజ్యం ఎలాగున్నది? ఇరుకుగాను బాధ కలిగి, అందులో ప్రయాణం చేయడానికి విశ్వాసం తక్కువ. విశాలత ఉంటే మంచి ఏసీ బిల్డప్లు ఇచ్చేస్తే అందరూ వచ్చి కూకుంటారు. మళ్ళీ గడ్డి పెట్టేస్తే ఇంకా వచ్చి కూకుంటారు. ఆరాధన అయిపోయిన తర్వాత there is గడ్డి అవైలబుల్. బిర్యానీ గడ్డి, చికెన్ గడ్డి, కూర గడ్డి అవైలబుల్గా ఉంది. ఈయన ఇక్కడ కూకొని అల్లిలే చెప్పేశారు గడ్డి 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 గడ్డి. హలో, మళ్ళీ దీనికి ఏది ఆధారం తీసుకొని తెలుసా? మతేశ్వరుల నుంచి వాక్యం తెచ్చు. ఏసయ్యా 5,000 మంది పురుషులకు మళ్ళీ తెచ్చుకొని వండుకొని చేశారు. మరి ఏ వాక్యం చదువుతున్నారు వీళ్ళు? తెచ్చుకొని వండుకొని. నేను చెప్పేది పాచిపోయిన భోజనం ఇది. అల్లే రాదు. మరి పాచిపోయి తినగలిగినోడే విశ్వాసి. హలో, అయిపోయింది సార్. ఫ్రెష్ వండేసాను. ఆ అమ్మ 7 మేళ్ళలో పంపింది బాగా, బాక్స్లో పెట్టేసాను. మరి ఆనాటి బాక్స్ కదా, మనదైతే ఈనాడైతే ఏ టైటు మైక్రో ఆర్గనైజేషన్ టైటు
అని చెప్పవచ్చు ఆ రోజుల్లో. ఏ గుడ్డలోనో, ఏ ఆకుల్లోనో, ఏ మట్టి ముద్దల్లోనో. మీరే నన్ను అలా చూస్తారు, మట్టి ముద్దలోనే పెట్టేవారు వాళ్ళు. మీకు ఇప్పుడు కూడా తెలియకపోతే వెళ్ళి ఇస్రాయేల్ దేశంలో ఉన్న పళ్ళు పదార్థాలన్నీ మట్టి లోపల ఏం చేసేది, సంరక్షించుకొని ఉంచి తీరేది. అలాగైతే ఆ భోజనం ఎలాగైపోయింది, ఇంకా పాడైపోవడానికి రెడీ అవుతున్న భోజనం. అలాగైతే తెలుసుకు తీరాలి, పాడైపోయిన వస్తువుని కూడా దేవుడు ఏం చేయొచ్చు, వేదగతిగా రూపాంతరముగా విశ్వాసం విగ్గులోకి, విశ్వాసులకు విశ్వాస ఎదుగుదల కొరకు అది ఏం చేయొచ్చు, అప్పగించి తీరు. ఎందుకని చెప్పారు? లేదు, పాసిపోయిన భోజనం అందరూ తినలేదు. తినకుండా నేను మొన్న చూసిన మాట, కుష్ఠవ్యాధుల సంఘానికి వెళ్ళారు, బంగారాలను ఇచ్చిన కొన్ని విశ్వాసం. ఆ వీడియో చూసేటప్పుడు నాకు అర్థమైంది ఇవన్నీ సవాలని, రక్షణ పొందిన సవాలు, పనికిరాని సవాలు. కారణం ఏంటిది? ఆ పాలు వంచుకోలేకపోతే కారణం ఏంటిది? వాళ్ళందరూ కుష్ఠవ్యాధులు. వాళ్ళు రొట్టి ఇరిచిన కాడ ఈడేం చేయలేకపోతుంది. తినొద్దు నువ్వు ఎంగిలి, ఏగల చేత నీ చేత ఎంగిలి తీపిస్తాడు దేవుడు. అర్థం కాలేదు. తినవద్దు నువ్వు, కుక్కలు నాకిన ప్లేట్లో నీ చేత దేవుడు తినిపిస్తాడు. హోటల్కెళ్ళు, నీకోసం రెడీగా పెట్టి ఉంచుతాడు, నీకోసం మరి ఆ డబ్బులు ఇచ్చి మరి నీ చేత కొనిపించి తినిపిస్తాడు. అర్థం చేసుకో, ఇది నేర్పిస్తాను. మనవా ఈ అలవాట్లు కొద్దింటిని దేవుడు ఏం చేసి తీరుతున్నాడు, ఎర్రగొట్టుకు తిరుగుతున్నాడు. హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమై తీరారు, నడిపించిన నాయకుడిగా వారితో ఉండి తీరారు. వారికి ఆహారం ఇచ్చేవారు, వారికి వెలుగునిచ్చారు, వారికి పానీయాన్ని ఇచ్చారు, అన్ని ఇచ్చి చెప్పిన మాట, నాయనా ఈ అరణ్యములో ఇరుకుగా ఉన్నా పర్వాలేదు, వేడిగా ఉన్నా పర్వాలేదు, చల్లగా ఉన్నా పర్వాలేదు, నేను నీ తోడుగా ఉన్నానుగా. అందుకే యేసయ్య శిష్యులతో చెప్పిన మాట, లోకములో మీకేముంది, శ్రమలు ఉన్నాయి. శ్రమలు తగ్గేది కాదు, శ్రమలు పెరిగేదే క్రైస్తవ జీవితం. అలాగైతే శ్రమలు అని నేను ఏడ్చి సాక్ష్యాలు చెప్పొద్దు. వినడానికి నా యేసయ్య రాడు. మరి నీ యేసయ్య వస్తే మీరు దొంగ యేసయ్య ఎత్తున్నారు అన్నట్టు. ఆయన చెప్పాడు, మీకు లోకంలో ఏముంది, శ్రమలు సునిశ్చితంగా ఉంది. శ్రమలు లేని, ఇరుకుగా లేని ఒక జీవితం క్రైస్తవ జీవితం కాదు. చాలా మంది సేవకులు శ్రమలు లేదు, యేసుని శ్రమలు అన్ని తీసేసుకున్నారు, అందుకే ఏం లేదు, దానివల్ల ఎవరు మోసపోతున్నారు. హలో, నీకు శ్రమలు ఉన్నాయి, అన్ని పక్కల నుంచి నేను ఇరికిస్తారు, అన్ని పక్కల నుంచి నేను ఇబ్బంది పెడతారు, అన్ని పక్కల నుంచి నీ మీదకి ఏం చేస్తారు, వేదన చేయించారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ శోధనను నయించుకోగలిగి ఇశ్రాయేలీయులను నడిపించినట్టుగా దేవుడు మనల్ని ఏం చేసి తీరుతారు, నడిపించడానికి బాధ్యస్థుడుగా ఉండి తీరుతారు. హల్లెలూయా. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల జీవితంలో ఏముంది, శోధన, ఇరుకైన త్రోవలో నుంచే ప్రయాణం చెయ్యాలి. అందుకే కదా బైబిల్లో చెప్పబడిన ధనవంతుడు దేవుని రాజ్యం ప్రవేశించడం. ధనవంతుడు అని చెప్తే ధనం ఉన్నోడు. మరి నీ చేతిలో ధనం ఉందంటే ప్రవేశించడం కష్టం. మనం ధనవంతుడు అంటే మనం పేరు కప్పెట్టేస్తాం. లేదు, ధనం ఉన్నోడు ధనవంతుడు, ధనం లేనివాడు దరిద్రుడు. ఇట్లా రాలే. అలా చెప్పడానికి ఉన్న కారణం ఏంటిది, ధనం నీ చేతిలో ఉంటే హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, ఫస్ట్ హాస్పిటల్ ఎత్తుకుతాం. అది డబ్బు లేకపోతే దేవుడా, డబ్బు ఉన్నా కూడా దేవుడా ఫస్ట్ గుర్తుకు రావాలి. ఇది అలాగే లేదు, డబ్బు ఉండి పాడిగారు గుర్తుకొస్తారు. పాడిగారు దేవుడు కూడా అంటారు అలాగే. హలో, ధనవంతుడు దేవుని రాజ్యం ప్రవేశించడం కష్టం. బదులుగా దేవుడు ఇంకో మాట చెప్పారు, ఒక ఒంటె సూదిలో నుంచి ఏమైపోయింది, సులువా. దాని కిందనే బైబిల్లో రాస్తుంది, అసాధ్యమైనది ఏది దేవునికి లేదు. ఒంటెని సృష్టించింది దేవుడే, మనిషిని సృష్టించింది దేవుడే, మనిషిని పరలోకానికి చేర్చేది దేవుడే. అలాగైతే నీ సొంత శక్తి, బుద్ధి, మా డబ్బు, ఆస్తి, సంపాదనతో ఏం చెయ్యలేవు, నువ్వు ఏ గుమ్మం ఎక్కలేవు అన్నది దేవుడు సునిశ్చిత మాటల్లో చెప్పేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే ఒక ఒంటి సూదిలో దూరిపోద్దా? సూదిలో దూరేది ఏంటిది, దానం. ఆ ఒంటిని పొడి చేసేయండి, దానం చేసేయండి, సింపుల్గా వెళ్ళిపోద్ది. అర్థం కాలేదు అనుకో. ఈ ఒంటిని క్రైస్తవ జీవితంలో విశ్వాసమునిచ్చి నన్ను ఏం చేశారు, నల్లగొట్టి పొడి చేశారు.
అర్థం కాదు. అందుకే చెప్పి ఇక నేను బతికేది నేను కాదు, క్రీస్తే నాలో ఏం చేసేది బతికేది. అందుకే నేను మంచి బిల్డప్ గాడిని. ఒక్క బుద్ధికి అందరిని చంపేసేవాడు, ఒక్క తిట్టికి అందరికీ ఏం చేశాను, గాల్లో ఆకాశానికి నిలబెట్టేవాడు. అట్లాంటి వాడిని ఏం అరెస్ట్ చేసి పట్టుకున్న వలన ఏమై తీరింది, ఈ ఒంటికి మార్పు వచ్చి తీరింది. ఈ ఒంటి ఏమై తీరింది, రోజు వాక్యం విని ప్రార్థన చేసి ఉపవాసం చేసి దీనికి ఏమై తీరింది, ఒంటి స్థితిగతి నుంచి ఒక దారం కలిగే స్థితిగతిలోకి, కాంప్రమైజింగ్ టు ఏ లోవర్ గ్రేడ్. అర్థం కాదు, ఒక ఉన్నత శ్రేణి నుంచి చిన్న శ్రేణి లోపలికి ఏమైతే ఒదిగితే. అదే ఫిలిప్పీ పత్రిక ఇంటికి వెళ్ళి చదవండి. యేసయ్య గురించి చెప్పిన మాట, దేవునితో సమత్వం ఉండి కూడా ఆ మెట్టులన్నిటిని కూడా వదిలేసి ఆయన మనిషి రూపిగా మనిషి వేషాన్ని ధరించుకొని ఏమైతే నరరూపధారిగా ఏమైతే ఈ నేల లోపలికి దిగి వచ్చి తీరగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే నీ బిల్డప్లు ఏం పనిచేయవు. హలో, అందుకే కదా ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు దేవాలయానికి. ఆ ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, బిడ్డ చూపించడానికి వెళ్ళాడు. నేను ఆ పక్కోళ్ళ కాదు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? ఆ పక్కోడు అక్కడ కూకున్నా, అదే నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ మీరు కూర్చునేటప్పుడు నీ ప్రభుగాడు లాగా కాదు, నేను 3 రోజులు ఉపవాసం చేస్తున్నాను. ఆడు కూకుంటాడా? అవతల ఉన్నాడు, కూకున్నాడు. హలో, పొగిడేస్తే సప్పట్లు కొట్టేస్తారు. కించ పచ్చేసేటప్పుడు కూడా కూర్చున్నాడు. ఆడి ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాలేదు, బైబిల్ ఆడి గురించి చెప్తున్నా. మన ఆయన రొమ్ము నేను చేసుకున్నాడు, కొట్టేస్తాను. కారణం ఏంటి? వెళ్ళిన సంఘములు ఆడికి ఏం లేదు. ఓ లోడ్, కొంత సంఘానికి వెళ్ళేది దేనికి? అవకాశాల కోసమే. అవకాశాలు ఇవ్వండి, వచ్చేస్తారు ఇడిగే. 6 గంటల ప్రార్థన 3:30కి వచ్చి కూకుంటాడు. అవకాశవాది, అందరికి ఇది ఇచ్చేది. మా ఊర్లో అడిగి పేరు మైక్ మోగి. మైక్ వచ్చేది అవతారం మారిపోద్ది. దశావతారంలో ఒక అవతారం అడిగి వచ్చేది. ఆడ అభిషక్తుడే నటించేస్తాడు. ఇంటికాడ వెళ్తే ఏముండదు, వాళ్ళని అంటారం పైన పట్టాలమే. మైక్ ఇచ్చేస్తే ఏమైపోతాడు. మొన్న నేను ఒక వీడియో చూశాను. పాస్టర్ గారు లేని సమక్షంలో విశ్వాసంతో కుర్రోలు కలిసి ఏం చేశారు. అది వీడియో చూసాడు, అది వాస్తవం. అది మైక్ మోగికి ఆ దెయ్యం ఉంది. పాస్టర్ గారు లేని సమస్య వీడియో టచ్ వేస్తున్నాడు, టచ్ ఆడు పడిపోతున్నాడు. అప్పుడే పాస్టర్ గారు హలో, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను చెప్పొచ్చే మాట, అరణ్యంలో నుంచి ఇశ్రాయేలుని తీసుకెళ్ళడానికి కారణం అరణ్యం వెళ్తేనే ఉన్న స్వభావం బయటకు వచ్చింది. అంతే కదా. అయ్యగారు అంటారు పలా సింగపూర్ తీసుకెళ్తాను. అయ్యగారు ఏం చేస్తారు? ఏసీ టికెట్కి డబ్బులు ఉన్నా దేంట్లో జనరల్ కూడా కాదు, మూట్ల మధ్య తీసుకెళ్ళాలి. విశ్వాసి అల్లెల్లి సుత్తి మేము కనబడుతుంది. అయ్యగారిని సుత్తి ఎత్తి స్కూటేస్తారు. డబ్బులు తీసుకున్నావుగా, మమ్మల్ని ఇందులో తీసుకెళ్తావా? ఏదో విధంగా వెళ్ళొచ్చు కదా. హలో, మరి ఫస్ట్ క్లాస్ ఏసీలో తీసుకెళ్ళాము అనుకో, చలి ఎక్కువ, చిన్న క్లాస్ తీసుకెళ్ళాం. మీకు తెలీదా? ఏడు తీసుకెళ్ళిన ప్రాబ్లమే. ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో తీసిన వాళ్ళ యాటిట్యూడ్ కనబడి, వాళ్ళ సనుకులు ఆడటం. మంచి రోడ్డు తీసుకెళ్తే ఎవరు సనుకులు ఆడు? వీళ్ళు మాటకి ఏం చేశారు? బైబిల్ చెప్తే దేవుని మాటకి పరిశోధించేవారు. ఓ, కొందరు క్రైస్తవ్యంలో దేవుని పరిశోధించడానికి బతికేది. ఎలా? ఈ దొరికిన భర్తకి థ్యాంక్ యూ చెప్పడు. ఇలాంటి గలీజ్ చేస్తున్నా నాకు ఇచ్చావు, మరి నీకెవరిని ఇవ్వాలి? మిస్టర్ పర్ఫెక్ట్ అయినా ఆడివ్వాలా? ఈ నేను నువ్వు పోషించలేకపోతున్నా, ఆడేం పోషి అర్థం కాలేదు. ఉన్న ఇల్లు కాలిపోతుంది, దేవునికి స్తోత్రం చెప్పరు. గలీజ్ వాళ్ళు ఇల్లు ఒకటి ఇచ్చావు నాకు, ఇదైనా నీకు ఉంది. అవి ఇది గవడకానికి వెళ్ళి చూడు, వాళ్ళకి లేని వాళ్ళు ఉన్నారు. చెప్పులు కూడా లేని వాళ్ళు ఉన్నారు. చిరిగిన చెప్పులైన దేవునికి ఇచ్చారు కదా. ఇచ్చిన దానిలో దేవునికి ఏం చెయ్యాలి? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారి గురించి తీరాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మాటలు నేను ముగించాలని కూర్చున్నాను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఇమ్మానుయేల్ నీ తోడుగా ఉంటే రుజువుపరచండి. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరూ కూడా దీవించును గాక.